గిరిజనులకే ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన తర్వాత ఇది ఈ జీవో మీద ఒక గిరిజనేతరుడు ఏదో వెళ్ళి దాన్ని తీసుకొచ్చినంత మాత్రాన ఈరోజు తలుచుకుంటే మా ప్రాంతానికి ఎవరండి బాసు? మా ప్రాంతానికి గవర్నర్ గారు బాసు. మరి గవర్నర్ గారు తలుచుకుంటే ఒక ఆర్డినెన్స్ జారీ చేస్తే మాకు ఇది పెద్ద లెక్కన. ఈరోజు 109 జీవో పోలీసు శాఖ వాళ్ళు 75% అని చెప్పేసి మాకున్నటువంటి పర్సెంటేజ్ని బట్టి మేము అడగడం జరుగుతున్నది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ జీవో నెంబర్ 3నే. జీవో నెంబర్ 3 అని అంటే ఏజెన్సీలో ఒకవేళ మాకు దీన్ని అక్కడ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంది, ఈ సీలింగ్ 50%కు దాటకూడదని చెప్పినప్పుడు 50% దాటకుండా మీరు వేరే ఆల్టర్నేటివ్ ఛానల్ ఒకటి చూపించండి. ఏజెన్సీ ప్రాంతాన్ని కూడా మీరు జనరల్ చేయడం వల్ల మాకున్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఏమవుతున్నాయి అనేది ఒకటి. రెండవది, ఈ లంబాడీ మిత్రుల విషయానికి వచ్చినప్పుడు 1976 కంటే ముందు అప్పుడు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే, అంటే ఆంధ్ర ప్రాంతంలో మాత్రమే వారు ఎస్టీలుగా కొనసాగారు. మన తెలంగాణ ప్రాంతంలో ఎస్టీలుగా లేరు. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వము ఏరియా రిస్ట్రిక్షన్ తీసేసిందో ఓవరాల్గా ఇక్కడ కంప్లీట్గా వాళ్ళను కూడా ఎస్టీలుగా కలపడం జరిగింది. ఇక్కడ మేము 2017లో మీకు అందరికీ తెలిసిన విషయమే, టోటల్గా నెట్వర్క్ మొత్తాన్ని బంద్ చేశారు. అంటే అలాంటి పరిస్థితిని ఈ ప్రభుత్వాలు మళ్ళీ తీసుకురాకూడదు అని మేము చెప్పడం జరుగుతున్నది. ఈరోజు మేము ఇది ప్రారంభంగా మేము ఈరోజు చెప్పడం జరుగుతున్నది. చాలా ఇప్పుడున్నటువంటి ఏఐ టెక్నాలజీలో జీపీ చార్ట్ ఇదంతా వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు మా టెక్నాలజీతో మాకు రాజ్యాంగపరమైనటువంటి హక్కుల్ని ఏదో చేద్దామంటే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. మేము ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధమయ్యే ఈరోజు జాతి కోసం ముందుకు వచ్చినాం. మా కళ్ళ ముందు మా జాతి మొత్తం అంతమైపోతున్నప్పుడు మేము ఎందుకు ఉండాలని? ఉదాహరణకు 170 చట్టం ఉంది. ఇది మాకైతే ఏజెన్సీ సర్టిఫికెట్కు 26 జనవరి 1950 అని చెప్పేసి చెప్పుకొచ్చినప్పుడు 170 ఎప్పుడు స్టార్ట్ అయింది? 3/2/1970 కదా. దానికంటే ముందు 1/59 ఉంది. దానికంటే ముందు 1359 అనేది ఉంది. ఈ రోజు గిరిజనేతరులు ఎవరైనా మా ప్రాంతంలో ఏదైనా చెయ్యాలని అంటే 1359 ఫసలు ఏదైతే ఉందో 16/11/1949 నుండి 30/11/1963 మధ్యలో ఆ సేత్వార్ పహానీలు అని ఏదైతే ఉంటుందో దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి గిరిజనేతల దగ్గర. ఈ రోజు 1672 మంది 170 తీసేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో వేశారు. అసలు ఈ 1672 మందికి అసలు వేసే అర్హత ఉందా అనేది ఫస్ట్ పాయింట్. ప్రభుత్వాలు దీన్ని గమనించాలి. మా రిజర్వేషన్ ఎన్ని సంవత్సరాలు అండి? 10 సంవత్సరాలు మాత్రమే మాకు రిజర్వేషన్. ఇప్పుడు 1900 ఇప్పుడు ఎంత 80 సంవత్సరాలు 80 దశాబ్దాలు దాటిపోయినాయి. అయినా మాకు మా యువకులంతా డిగ్రీలు పీజీలు ఇవన్నీ చదివి కూడా వీళ్ళంతా ఈరోజు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. మరి ప్రభుత్వాధికారులు ప్రభుత్వ యంత్రాంగం ఈరోజు ఐటీడీఏ ముందు మేమొచ్చి అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ఐటీడీఏని ఎందుకు ఏర్పాటు చేసిందండి? ఐటీడీఏ మా అభివృద్ధి కొరకు, మా బాగు కొరకు, మా సంక్షేమం కొరకు, మాకు ఈ ఉపాధి అవకాశాలు ఇవన్నీ కల్పించడానికి చేసింది. కానీ ఈ ప్రభుత్వాలు పూర్తిగా విఫలం కావడం వల్లనే మళ్ళీ మేము ఈరోజు ఉద్యమాలు పెద్ద మొత్తంలో చేయడానికి వస్తుంది. ముఖ్యంగా మాకు లంబాడీ మిత్రులతో మేము వాళ్ళను వేరే విధంగా చెప్పడం లేదు. 1976 తర్వాత ఈ ఏరియా రిస్ట్రిక్షన్ తీసిన తర్వాత మీరు ఎప్పుడైతే ఎస్టీగా చలామణి అవుతున్నారో మా వాదన ఏంటంటే ఆర్టికల్ 342 ప్రకారం మీరు రాలేదు. వాళ్ళ ద్వారా డిబేటింగ్ కొంతవరకు అయ్యింది, కానీ అది ఎమర్జెన్సీ పీరియడ్లో అయింది. 46-47 ఆర్డినెన్సులు ఇందిరాగాంధీ గారు జారీ చేసి వాళ్ళని ఎస్టీలుగా తీసుకొచ్చింది. కానీ ఈరోజు సభ్య సమాజం మొత్తం, ఒక ఆదివాసీ సమాజమే కాదు యావత్ సమాజం మొత్తం కూడా చూస్తుంది కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 34 లక్షల జనాభా వాళ్ళు ఉన్నప్పుడు మమ్మల్ని మైనార్టీ చేసి పడేసిండ్రు. మమ్మల్ని అక్కడ కోయల్ని అటు దూరం పంపేసిండ్రు. ఇక్కడ మమ్మల్ని జిల్లాల వారీగా విభజించేసి మా ప్రాంతాలను కూడా. ఇంకొకటి, పెసా చట్టం విషయానికి వచ్చినప్పుడు ఇప్పటి వరకు 1996లో యాక్ట్ పార్ట్ ద్వారా, అంటే 72వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటైన తర్వాత 5వ షెడ్యూల్ కొరకు 1996 అంటే 4 సంవత్సరాల తర్వాత నువ్వు ఒక చట్టాన్ని తీసుకొచ్చినావు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో అంటే 24/3/2011లో నువ్వు జీవో నెంబర్ 66 రూపంలో తీసుకొచ్చినా గానీ గ్రామ సభలకు నువ్వు ఎక్కడ పవర్ ఇచ్చినావండి? ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఈరోజు ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మాకు అన్యాయం జరిగిందండి. మేము జీవోకి మెయిల్ పెట్టినాము, మా విన్నపాలను విన్నపిస్తే కనీసం తెలంగాణ రాష్ట్రంలోనైనా
గ్రామ సభలకు మీరు అధికారాలు ఇస్తున్నారా? గ్రామ సభలకు అధికారాలు ఇస్తే ఈ రోజు ఇక్కడ ఇంతమంది గిరిజనేతరులు అక్రమంగా వచ్చి ఇండ్లు కట్టడము, అక్రమంగా వచ్చి మా భూముల్ని ఆక్రమించడము, అక్రమంగా వచ్చి మా మహిళల మీద దాడి చేయడము, ఈ విధంగా ఇంత ఘోరమైన ఈ వ్యవస్థను చూస్తూ ఉంటే మళ్ళీ మా కుమరం భీము, రామ్జీగోండ్, మా బీర్సా ముండా వీళ్ళే మాకు గుర్తుకొస్తున్నారు. అందుకని చెప్పేసి మేము తెగించి ఈ రోజు మళ్ళీ రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. దయచేసి ప్రభుత్వాలు, గిరిజనేతర పార్టీలన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఆలోచించాలి. ఆదివాసుల పట్ల మీరు మరొక్కసారి ఆలోచించండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. లంబాడీల ఇష్యూ ఏదైతే ఉందో ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. తర్వాత ఒకవేళ మీరు తలుచుకుంటే మాకు బాగు చేయాలని అనుకుంటే మీరు ప్రత్యేకమైన ఆర్డినెన్స్ జారీ చేయండి. ఇప్పుడు 2017 అంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు కనీసం ఆలోచించలేదు. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచిస్తలేదు మా గురించి. అంటే ఎంత ఘోరం అండి ఇది. అంటే మాకు వచ్చే ఉద్యోగాలు ఒకవేళ ఏబిసిడి వర్గీకరణ కొంతమంది అంటున్నారు. దీంట్లో చూసినప్పుడు కూడా 34 లక్షల మంది వాళ్ళే ఉన్నప్పుడు మేము 7-8 లక్షల మంది ఉన్నామని చెప్పినప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళను వాళ్ళతో పోలిస్తే మేము ఎక్కడ పోగలుగుతామండి? అందుకని చెప్పేసి మా ఆవేదన ఏంటంటే మేము తప్పకుండా మా ఉద్యమాన్ని మీరు ఎంత టెక్నాలజీని వాడినా, మీరు ఏం చేసినా గ్రామాన ప్రతి ఆదివాసీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మేము మా హక్కుల పట్ల, మా చట్టాల పట్ల, మాకు ఎవరికి ఏ అధికారాలు ఉన్నాయనే దాన్ని వాళ్ళకు స్పష్టంగా చెప్పి వాళ్ళను చైతన్యపరిచి మేము తప్పకుండా మరో కుమరం భీము లాగా పెద్ద ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి మేము ఈ సందర్భంగా